కన్నెత్తి చూడల. ఎవరైనా సరే సాధారణ ప్రజలు చిన్న చిన్న బరులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన నాయకులు వెళ్ళి ఇష్టానుసారం కొట్టి తీసేయమన్నారంట. తీసేయమన్నారు. ఏంటి మా కోళ్ళకి కత్తుల్లో ఏం లేవు, మేము సాంప్రదాయబద్ధంగా వేసుకుంటున్నాం అంటే, మీరు సాంప్రదాయబద్ధంగా కోడి ఆట ఆడితే కుదరదు, మాకు ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు చిన్న బరి పెట్టుకుంటే 20 లక్షలు, కొద్దిగా పెద్దది పెట్టుకుంటే 50 లక్షలు, అంతకన్నా పెద్దది పెట్టుకుంటే 1 కోటి నుంచి 2 కోట్లు కట్టాలని చెప్పి కూటమి నాయకులు సామాన్య ప్రజలను కూడా బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఇంకా కాకినాడ జిల్లాలో కోడి పందాల గురించి చెప్పక్కర్లా. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. టీడీపీ జనసేన నేతలైతే బరి తెగించి ఇష్టానుసారం కోడి పందాలు నిర్వహించారు. అక్కడ బెట్టింగుల ద్వారా కోట్ల రూపాయల చేతులు మారాయి. పందెం బరుల దగ్గరే గుండాట, పేకాట, జోదం విస్తృతంగా జరిగింది కాకినాడలో కూడా. ఇందాక కూడా చూపించాం వీడియోలో. పెద్దాపురంలో మైనర్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మరి ఆ పేకాట చూస్తే ఏం నేర్చుకుంటారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తునిలో విషయం కూడా చెప్పాం. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాలు నిర్వహించారు. మరి ఆ కోడి పందాలు నిర్వహించడానికి 2-3 రోజుల ముందు పోలీస్ శాఖ వారు కూడా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అట్లాంటి